సంక్రాంతి సమయంలో సాంప్రదాయానికి పెద్దపీట వేసే హరిదాసు వ్యవస్థ క్రమంగా రూపుమారిపోతోంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా హరిదాసులు వైవిధ్యమైన తమ గానంతో వీధుల్లో తిరుగుతూ సందడి చేస్తారు. ప్రతి ఇంటి నుండి ధాన్యం స్వీకరించి సిరి సంపదలు వెల్లివిరియాలని వారు పాడే పాటలు శ్రీరామ కీర్తనలు ఆసక్తిగా ఉంటాయి. అయితే ప్రస్తుతం హరిదాసుల వ్యవస్థ కనుమరుగవుతున్న క్రమంలో మిగిలిన హరిదాసులు అధునాతన పోకడలకు పోతున్నారు. వీధి వీధి తిరగలేక వాహనాలు సమకూర్చుకోవడం, గొంతెత్తి పాడకుండా రికార్డింగ్ వాయిస్తో అలరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ వ్యవస్థకు ఆదరణ తగ్గుతుండడంతో పాటు ఆదాయం కూడా లేకపోవడంతో ఈ విధంగా చేయాల్సి వస్తోందని హరిదాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మేము హరిదాసులు మా నాన్నగారు 52 సంవత్సరాలు తిరిగారండి. నాన్న తంత్రం అయిపోయిన తర్వాత 32 సంవత్సరాలు నేను తిరిగాను. ఇంక ముడుకులు చెరుపులు వచ్చేస్తాను సార్. తిరగలేక గ్రామంలో మరి అందరూ అనుకొని బండి ఎట్టాను. బండి మీదే భజన చేస్తున్నాం. మరి మన హిందీ సాంప్రదాయం పోకూడదని, హిందీ సాంప్రదాయం వెనకబడిపోతుంది స్వామి. దాని గురించి మన హిందీ సాంప్రదాయం పోకూడదని బండి మీద భజన చేస్తున్నాం. కానీ ధర్మం అనేది ఇన్నాళ్ళకి ఇప్పటికి చాలా వెనకబడిపోయింది స్వామి. ఏంటంటే హరిదాసు గారు వస్తున్నారని నిన్న పరిగెట్టుకొచ్చి స్వామి. ఇప్పుడు ధర్మం లేదు స్వామి. మన గంగనాపల్లి, కొవ్వాడ, మన రేపూరు, కొవ్వూరు 4 గ్రామాలు భయం చేస్తున్నాను నేను. అందుకు కాబట్టి దేవస్థానం వల్ల మాకేం ఆసారం లేదు స్వామి. దేవస్థానాల వల్ల మాకు ఆసారం లేదు. అందుకని ప్రభుత్వం వారు ఇప్పుడు కానీ సరే మాకు ఏదో కొంత ఆదరణ చూపిస్తే మేము ప్రతి సంవత్సరం మా పిల్లల్ని మేము కూడా కొంచెం తిప్పిస్తాక అవకాశం ఉంటుంది స్వామి. మన ఆ సాంప్రదాయం పోకుండా ఉండాలంటే మాకు గవర్నమెంట్ ఎంత కూడా ఆదాయం చూపించడం కోసం స్వామి మేము తిరగనాక మా పిల్లలు కూడా భయం చేయడానికి అవుతుంది స్వామి. ఏ బండి మీదో ఏ కాలు మీద నడక మీదో తిరుగుతారు స్వాములు. ఏమి లేకనంటే మేము అంటే చేస్తున్నాం. మా తండ్రి చేశారు, నేను చేశాను. వెనకాల ఉన్న కూడా పోకుండా ఉన్నట్టు గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకొని మా మీద హరిదాసులకి కొంచెం మా మీద దయించి ఈ గవర్నమెంట్ ఎంత కూడా సాయం చేస్తే ఇంకా మన హిందీ సాంప్రదాయం పోకుండా మా పిల్లల తరంతరం కూడా చేస్తాం సార్.